తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఇది. గోదావరి పుష్కరాలకు సంబంధించి 2015లో 1400 కోట్లు ఖర్చు అయింది. అప్పుడు అంచనా వచ్చి ఒక 5 కోట్ల మంది అనుకున్నారు. సో దానికి సంబంధించి ఒక ఎత్తు అయితే, ఇప్పుడు 7 నుంచి 8 కోట్ల మంది ప్రజలు అక్కడికి వస్తారు పుష్కరాలకి. దీనికి సంబంధించి 4000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. సో దీని గురించి ఏంటి, ఇంత బడ్జెట్ పెట్టడం ఏంటి, సో అసలు దేని గురించి పెడుతున్నారు ఇంత బడ్జెట్, ఇవన్నీ కూడా ప్రస్తుతం మనతో పాటు కృష్ణకుమారి మేడం ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఇప్పుడు చెప్పినట్లుగా ఏంటి పరిస్థితి? గోదావరి పుష్కరాలకి 4000 కోట్లు ఏంటి? అసలు 4000 కోట్లు అంటే ఎన్నో పనులు అవుతాయి. అసలు ఏం చేయబోతున్నారు 4000 కోట్లతో పెట్టుకొని? అంటే ఒకటి, మనం ఈ డబ్బుతో ఏం చేయొచ్చు అనేది ఒక సబ్జెక్టు. రెండో పక్క భక్తుల మనోభావాలు ఇంకొక సబ్జెక్టు. ఓకే. ఇప్పుడు ఏదైనా మాట్లాడామనుకోండి, మీరు అసలు హిందువులే కాదు, మీరు హిందూ మతానికి ద్రోహం చేస్తున్నారు, అసలు హిందూ మతం వాళ్ళకి హక్కులు లేవా అని మాట్లాడతారు. కానీ సాధ్యమైనంత వరకు భక్తి కావాల్సిందే, కానీ దాన్ని ఎంత అవకాశం ఉన్న మేరకు జాగ్రత్తగా బడ్జెట్ పెట్టుకొని ఓకే చేయడం వల్ల ఈ డబ్బుని మనం ఇంకొకటి ప్రజలకు బాగా ఉపయోగమైన పనులు చేయొచ్చు అని నేను అన్నానే అనుకోండి. ఓకే. ఇమ్మీడియట్గా నా మీద వచ్చే కామెంట్ ఏంటి అంటే, అసలు నువ్వు హిందువేనా, నీకు భక్తి లేదా, నువ్వు నాసికురాలు అయితే నువ్వు నాసికురాల్లాగా ఉండు, అంతేగాని ఇట్లా మా మీద పడతావా, వచ్చి మా మతం మీద పడతావేంటి అని చెప్పి రేపు పొద్దున్నే మగధా న్యూస్ లక్ష్మి వీడియో చేసేస్తుంది. అందుకని ఏంటంటే ఇక్కడ మనం సంయమనంతో ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఇవాళ టీటీడీ ఉంది. టీటీడీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. టీటీడీకి ఆ పుష్కరాలు ఖర్చు వేశారనుకోండి, అర్థమైంది కదా. అప్పుడు రాష్ట్ర బడ్జెట్ మీద భారం పడకుండా ఉంటుంది. లేదు, టీటీడీ 50% ఇచ్చింది అనుకోండి, రాష్ట్రం బడ్జెట్ నుంచి ఒక 50% ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా కొంచెం రాష్ట్ర బడ్జెట్ మీద అంటే ఇంకా వేరే పనులు, ఇప్పుడు చాలా అమ్మఒడి అని అవని ఇవని చాలా ఉన్నాయి కదా మనకి, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఒక పక్కన మళ్ళీ అలాగే జీతాలు, పెన్షన్లు అన్నీ నడవాల్సిందే. మళ్ళీ పైగా ఎమ్మెల్యేల జీతాలు, ఎమ్మెల్యేల నిర్వహణ, వాళ్ళ కాన్వాయిలు, ఒక్కొక్క కాన్వాయ్కి 20 వెహికల్స్, భద్రత, శాంతి భద్రతలు ఎన్నున్నాయి. ఆల్మోస్ట్ 2000 కోట్లు సేవ్ అయినట్లే ఇట్లా చూసుకుంటే. అలా చెయ్యొచ్చు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఇమీడియట్గా ఏమంటారు, హిందూ మతంకి అయితే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావో, మరి ముస్లింలకు ఖర్చు పెట్టేదానికి సంగతి ఏంటి, క్రిస్టియన్లకు ఖర్చు పెట్టేదానికి సంగతి ఏంటి అని అడిగారు అనుకోండి, నేను దానికి కూడా అదే చెప్తా. ఇప్పుడు ముస్లిం సమాజానికి మీరు పెట్టే ఖర్చు ఏదైతే ఉందో, పెట్టాలి బడ్జెట్ నుంచి ఇచ్చే ఖర్చు ఏదైతే ఉందో మీరు 50% పెట్టుకోండి. అట్లాగే వాళ్ళ వక్ఫ్ బోర్డు వాళ్ళకి 50% ఇవ్వండి. వక్ఫ్ బోర్డు దగ్గర ఆస్తులు ఉన్నాయి, వక్ఫ్ బోర్డు ఆస్తులు రెంట్లకి ఇస్తారు, వస్తాయి, రెంట్లు వస్తాయి, ఆ వక్ఫ్ బోర్డు దగ్గర డబ్బులు ఉంటాయి. అలాగే క్రిస్టియన్ అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా చర్చిలు, అజమాయిషి అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉంటాయి. క్రిస్టియన్ సొసైటీకి ఏదైనా మీరు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇవ్వాలనుకున్నప్పుడు 50% మీరు ఇవ్వండి, 50% వాళ్ళు ఇస్తారు, ఇట్లా చేసుకోవచ్చు. అట్లా కాకుండా సరే, ఇది ఒక విధి విధానం. ఇది అయిపోయాక అసలు 4000 కోట్లతో ఏం చేస్తారు అనేది ప్రశ్న. ఇప్పుడు పోయినసారి దీనికి 1400 కోట్లు ఖర్చు పెట్టారు. అది ఇప్పుడు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి పుష్కరాలు. ఈ 12 సంవత్సరాల్లో మనం చూసుకుంటే కనుక ద్రవ్యోల్బణం ప్రకారము భక్తులు వచ్చే నంబర్ని బట్టి ఏర్పాట్లు ఉంటాయి. దానివల్ల రేషనల్గా మనం ఆలోచిస్తే 1400 కోట్లకి 4000 కోట్లకి చాలా డిస్టెన్స్ కనిపిస్తుంది. ఏ 2500 కోట్లు లేదంటే ఒక 3000 కోట్ల దగ్గరకో ఇది ఉంటే కొంచెం వీళ్ళు హయ్యర్ సైడ్ వెళ్ళి 1000 కోట్లు ఎక్కువ ఇస్తున్నారు అనేది నాకు అనిపిస్తుంది. అంటే జనరల్గా అప్పటికి ఇప్పటికి ఈ 12 సంవత్సరాల్లో రూపాయి విలువ
తగ్గుదలను బట్టి లెక్కేసుకుంటే పెరిగే భక్తులకి భక్తులు పెరిగిన కొద్దీ సౌకర్యాలు కూడా పెంచాలి. అవును, ఖచ్చితంగా. దీనివల్ల మనకి ఈ విధంగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ హయ్యర్ సైడ్ బడ్జెట్ పెట్టారు. దీనివల్ల అవినీతికి ఆస్కారం ఎక్కువ ఉంటుందేమో. నిజంగా ఇదంతా కూడా నిస్వార్థంగా ఇప్పుడు దేవుడి కార్యం అది. అవును, దేవుడి కార్యం అయినంత మాత్రాన దేవుడి కార్యాల్లో అవినీతులు జరగకుండా ఉంటాయా? మనం ఎక్కడ చూసినా చూస్తున్నాం. మామూలు చోట్ల ఎక్కడ అవినీతి జరుగుతుందో దేవుళ్ళ దగ్గర కూడా అంతే అవినీతి జరుగుతుంది. మనుషులకి ఆ భయం ఏమీ లేదు, అమ్మో దేవుడు ఏం చేస్తాడో అనే భయం ఏమీ లేదు. దొరికిందల్లా వేసుకోవాలనే చూస్తున్నారు. అలా మీరు కొంచెం విజిలెన్స్ ఎక్కువ పెట్టి చాలా జాగ్రత్తగా బడ్జెట్లో మీరు చేస్తే గనక కాస్త బడ్జెట్ పద్మనాభాల్లాగా ఆలోచించండి. ప్రజాధనం కదా ఇది. అందుకని నా ఉద్దేశం అయితే ఇది. అన్యదా భావించవద్దు భక్తులు ఎవరైనా. నేను ఎవరి మనోభావాలని దెబ్బతీయటానికి నేను ఇవన్నీ చెప్పట్లేదు. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, ఓ పక్క స్కూలు ప్రాథమిక విద్య దగ్గరనే మనము చాలా సర్కస్ ఫీట్లు చేస్తున్నాం, సరిగా లేదు. ఇంకో పక్క గవర్నమెంట్ స్కూల్స్ సరిగా లేవు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్కి పంపకోకుండా ఈ పేదలైనా సరే ప్రైవేట్ స్కూల్కి పంపుతున్నారు. మీరు ఈ ప్రైవేట్ స్కూల్కి పంపటం వల్ల వాళ్ళ ఆదాయాలు పెరుగుతున్నాయి, ఈ పంపించే తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇప్పుడు అలాంటప్పుడు ఈ స్కూళ్ళ కోసం అని చెప్పి పెట్టాల్సిన బడ్జెట్ మీరు కొంచెం పెంచవచ్చు కదా. అంటే డబ్బు అంటూ ఉంటే ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక ఊర్లో నీళ్లు లేవు, ఒక చెరువు తవ్వించడానికి అన్ని నేను చాలా మినిమైజ్గా అయ్యి మాట్లాడుతున్నా. అసలు ప్రభుత్వాలకి ఈ విషయంలో ఇది ప్రజాధనము, ఈ ప్రజాధనాన్ని మనం సరిగా నిర్వహించాలి, మనం ఒక ట్రస్టీల మాదిరి ఉండాలి అనే ఉద్దేశంలో ఇప్పుడు పాలకులు లేరు ఎవరు. మన ఇంట్లో డబ్బులు అయితే కాదు కదా, ఎత్తిపోస్తే ఏమైద్ది అన్నట్లు ఉంది. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఇప్పుడు అమ్మఒడి అనే ప్రోగ్రాం ఉంది. అంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరి ఖాతాలో ఇంత ఇస్తాను స్కూల్కి వెళ్ళే పిల్లలకి అని పెట్టారు. ఇప్పుడు ఈయన వచ్చి ఏమన్నా కొంచెం సైంటిఫిక్గా ఆలోచించి ఆ డబ్బు సరిగా వినియోగించి పిల్లలు బాగా చదువుకునేటట్లుగా చేస్తారా అంటే అదేమీ నాకు కనిపించట్లా. ఓకే, అసలు ప్రైవేట్ స్కూల్కి పంపించే వాళ్ళకి అమ్మఒడి ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల తల్లిదండ్రులకి అమ్మఒడి ఎందుకు ఇవ్వాలి? ఇది నా మౌలికమైన ప్రశ్న. ఓకే, పాయింట్. ఇప్పుడు మీరు ఆ అమ్మఒడి కోసం ఇవ్వాలనుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ స్కూళ్ళ అభివృద్ధికి వాడారనుకోండి. అసలు బట్టలు మీరే ఇస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్ పుస్తకాలు మీరే ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, ఫీజు లేదు. ఈ మధ్యకాలంలో బూట్లు, టైలు, బెల్ట్లు అన్నీ ఇస్తున్నారు. ఇన్ని ఇచ్చేటప్పుడు అసలు ఆ తల్లిదండ్రులకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఆ తల్లిదండ్రులకి ఆ డబ్బులు ఇవ్వకోకుండా ఆ డబ్బులతోటి స్కూళ్ళను బాగు చేస్తే, అంటే ప్రైవేట్ స్కూళ్ళ లాగా అంటే అంతకంటే ధీటుగా మీరు చదువు చెప్పించడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? అంటే ఇది నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకొచ్చానంటే, మనము డబ్బుని దుబారా కాకుండా ఎలా వాడాలి, సద్వినియోగం ఎట్లా చెయ్యాలి అనే దానికోసమే నేను ఇదంతా చెప్పాను. నేనేదో ఆ పేద తల్లిదండ్రులకి డబ్బులు ఇస్తే నా ఇంట్లో డబ్బులు నేనేమి ఇవ్వట్లేదు. ఎగ్జాంపుల్ మీరు చెప్పారు, బాగా చెప్పారు నిజంగా. అందుకని గుడులుకి, దేవుళ్ళకి మనం అతి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మనం అసలు మానవ సేవే మాధవ సేవ అంటాం. అవును, అక్కడ మనం వెనకబడిపోతున్నామా అనిపిస్తుంది. ఇప్పుడు పేద ప్రజలు బాగా నష్టపడుతుంది ఎక్కడ అంటే విద్య దగ్గర, వైద్యం దగ్గర. ఇప్పుడు ప్రతి స్టూడెంట్కి ఎంత మినిమం వేసుకున్నా 50,000, సంవత్సరానికి 50,000 పైననే ఫీజులు కడుతున్నారు. ఇప్పుడు ఈ చిన్న క్లాసుల్లోనే ఇంతంత ఫీజులు కడితే రేపు పొద్దున హైయర్ ఎడ్యుకేషన్ సంగతి ఏంటి? అసలు ఎక్కడ తెచ్చి కడతారు వాళ్ళు? అందుకోసం మీరు అలాగే హాస్పిటల్కి వెళ్తే ఇవాళ తప్పదు, గతి లేదు అంటేనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారు తప్పితే గతి ఉంటే, డబ్బులు ఉంటే మటుకు ప్రైవేట్ హాస్పిటల్కే వెళ్తున్నారు. ప్రతి ఒక్క 50% మంది ప్రజలైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేలాగా మీరు గవర్నమెంట్ హాస్పిటల్ని తీర్చిదిద్దండి. అలాగే 50 మంది పిల్లలైనా సరే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేలాగా మీరు తీర్చిదిద్దండి. అవి చేయకుండా మీరు ఏదేదో చేసేసి ఇప్పుడు పుష్కరాలకి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టడము అంటే
నాకు ఎందుకో అన్యాక్రాంతం అవుతుంది తప్పితే ఈ డబ్బు మొత్తం ఖచ్చితంగా పుష్కరాల కోసమే అని అయితే అవినీతి భారీ ఎత్తున జరిగే అవకాశం కనిపిస్తుంది. ఓకే. పైగా పుష్కర్ ఘాట్లు కట్టడానికి కానీ, స్నానపు గదులు కట్టడానికి కానీ, ఇలా రకరకాల సౌకర్యాల కోసం అని చెప్పి మీరు ఈ డబ్బులన్నీ ఖర్చు పెడుతున్నారు. అయితే మనకి సర్ ఆర్థర్ కాటన్ కట్టిన బ్రిడ్జ్ ఏమో 150 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా అలాగే ఉంటుంది. మనం కట్టే పుష్కర్ ఘాట్లేమో వరద వస్తే కొట్టుకెళ్ళిపోతాయి. మరి ఇట్లాంటి దగ్గర ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టేప్పుడైనా బాగా స్ట్రాంగ్గా మళ్ళీ వచ్చే పుష్కరాలు కూడా అప్పటి వరకు కూడా సరిగా ఉండగలిగేలాగా కన్స్ట్రక్షన్స్ చేయాల్సిందే తప్పితే బీహార్లో లాగా ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ లాగా వాన వస్తే కొట్టుకుపోయే రోడ్లు, ప్రారంభోత్సవాలకు ముందే కొట్టుకుపోయే రోడ్లు, బ్రిడ్జ్లు కాకుండా చేస్తే బాగుంటుంది. రైట్. ప్రజల డబ్బుకి సార్థకత ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.